మనం సాయంకాలం ఆరాధన స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభువైన యేసు క్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి, కృపను బట్టి దేవునికి మహిమయు కలుగును గాక. ఈ సాయంకాలం ఆరాధనలో రవి బ్రదర్ గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రేజ్ ది లార్డ్ బ్రదర్. ప్రేజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభానికి ఎంతో వందాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకొంచున్నాం. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలమంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సచీలకులో నిలబెట్టినారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు అనుగ్రహించినారు. ఈ సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే గొప్ప భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించినైనా. నా దేవ, నా ప్రభా, ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించేందుకే నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఇక సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిని, మీ కృపా సింహాసనాన్ని ఆశ్రయిస్తుండగా ప్రభా, మీ కనికరంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా. మాలో ఇంకేమైనా ఆయాసకరం అంటే ప్రభా, నోటి ద్వారా, తలంపుల ద్వారా, కళ్ళ ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా ప్రభా, చేతుల ద్వారా చేసిన ప్రతి పాపంలో క్షమించినైనా. మీ రక్త ప్రోక్షణ కిందకి మేము వస్తున్న దేవ, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా అంతరంగంలో ఉన్న అన్ని వనువును ప్రభా, మీ రక్తాన్ని ప్రోక్షింపు చేసి శుద్ధీకరించినైనా. అయినా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభా, మీ యొక్క పరిశుద్ధతో మాకు అనుగ్రహించినైనా. ఆత్మతో, సత్యంతో ప్రభా, యథార్థ హృదయంతో నేను ఆరాధించి, స్థుతించి, గణపరచులైనా మీ కృప దయచేయండి. మీ యొక్క స్వరం వినే ధన్యత మాకు అనుగ్రహించినైనా. మీ యొక్క స్వరం మేము వినాలా ప్రభా. మీ యొక్క స్వరం వినుకుంటే మేము చచ్చిన వారమే ప్రభా. కాబట్టి నైనా మీ యొక్క స్వరం మాకు వినిపింప చేయండి. విత్తబడిన ప్రతి వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిష్టం. విదుతున్న ఓ ప్రభా, నా తండ్రి బిడ్డలను ప్రభా, మీ నూతనమైన అభిషేకంతో నింపి మీరే మాట్లాడమని ప్రార్థిష్టం. రానబెట్టి త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కుట్టివేయండి ప్రభా. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించండి. ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభా. మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభా. నా దేవ, మా పిలుపు, మా ఏర్పాటు మీరు నిత్యం చేసుకుని బహు జాగ్రత్తగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా ప్రభా. మాలో ఎలాంటి అపవిత్రడానికి వీలేదు ప్రభా. ఆత్మ ఫలాలు మాలో కనిపించాలా, మీరు కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించిన, మా మనసు తొలగించినైనా మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభా. నా దేవ, నా తండ్రి పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని మహింపరచాలైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నా దేవ, మీరు ఆకులు మీరు సిద్ధపడాలా, అనేకులు మీరు సిద్ధపరచాలి ప్రభా. అండ్ సేవ పరిచయం నడిపించండి. కోత విస్తారంగా ఉంది ప్రభా. పని వారు కొద్దిగున్నారు నైనా. ఎక్కడ చేసి భయంకరమైన అలజడులు, ఎంత భయంకరమైన ఓ ప్రభా నా తండ్రి దుష్టక్రియలు ప్రభు లోకమంతా జరుగుతుంది ప్రభా. ప్రస్తుతం భయంకరంగా ఉంది ప్రభా. మీరు అక్కడ బహు సమీపంగా ఉందని మేము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి నైనా ఎవరు కూడా నశించుకోకుండా ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించినైనా ఆ దుష్టుని బంధకాల నుంచి, ఆ శరల నుంచి ప్రభా మేము అందరినీ బయట తీసుకొని రావాలా ప్రభా. అందుకొరకే మీరు మమ్మల్ని ఈ లోకంలో ఏర్పరచుకున్నారు, మమ్మల్ని అభిషేకించినారు నైనా. నా తండ్రి, నా దేవ, మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. ఒకనొక దినం పరలోకంలో ప్రభా బలనమ్మకమైన మంచి దాసురాలని ఒక బిరుదుని మేము తెచ్చుకోవాలా ప్రభా. మీ చిత్తాన్ని మేము సంపూర్ణంగా విధేయత చూపించి, వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము అందరం చేయాలని మీ కృప దయచేసి తగిన మీకు పరిశుద్ధాత్మ నడిపించి పరలోకపు జ్ఞానం గురించి కృపారాజ్యత నింపి ప్రతి చోట మీ ప్రతిమలు అందరినీ సాక్షి పెట్టి మీరు నాకు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మనం పాట పాడుకుందాము, దేవుని మహిమపరుద్దాము పాట ద్వారా. ఆకర్షించుము దేవా నన్నావరించగరావా, ఆకర్షించుము దేవా నన్నావరించగరావా, కాంక్షణీయుడ నీవైన దేవా కాపరి నా యేసు దేవా, కాంక్షణీయుడ నీవైన దేవా కాపరి నా యేసు దేవా, ఆకర్షించుము దేవా నన్నావరించగరావా, ఆకర్షించుము దేవా నన్నావరించగరావా, కష్టాలు కన్నీరు నా గుండె నిండెను దేవా, కష్టాలు కన్నీరు నా గుండె నిండెను దేవా, సాతాను శోధనలు నన్ను లాగుచున్నాయి దేవా, సాతాను శోధనలు నన్ను లాగుచున్నాయి దేవా, లోకం శరీరము కోరుచున్నది, సుఖములు నష్టములు లాగుచున్నవి, లోకం శరీరము కోరుచున్నది, సుఖములు నష్టములు లాగుచున్నవి, ఆకర్షించుము దేవా నన్నావరించగరావా, ఆకర్షించుము దేవా నన్నావరించగరావా,
నీ సేవా చేయుటకు నా శక్తి చాలదు దేవా, నీ సేవా చేయుటకు నా శక్తి చాలదు దేవా, నీ ఆత్మ వరములను నాకిమ్ము నా యేసు దేవా, నీ ఆత్మ వరములను నాకిమ్ము నా యేసు దేవా. లోకం శరీరము కోరుచున్నది, సుఖములు నష్టము లాగుచున్నవి. లోకం శరీరము కోరుచున్నది, సుఖములు నష్టములు లాగుచున్నవి. ఆకర్షించుము దేవా నన్ను భరించగరావా, ఆకర్షించుము దేవా నన్ను భరించగరావా. కాంక్షణీయుడ నీవైన దేవా, కాపరి నా యేసు దేవా, కాంక్షణీయుడ నీవైన దేవా, కాపరి నా యేసు దేవా. ఆకర్షించుము దేవా నన్ను భరించగరావా, ఆకర్షించుము దేవా నన్ను భరించగరావా. థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దిలీప్ బ్రదర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అక్క అందరికి. మన ప్రభువును రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి క్యాథరిన్ అక్క కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, నీకు వందనాలు. జీవం కలిగిన దేవ తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తుతులు నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో నాయన ఈ దినమంతా నాయన తండ్రి మీరు మాకు తోడుగా ఉండి తండ్రి మీరు మాకు సహాయకులుగా ఉండి ఈ దినమంతా నడిపించినందుకు నాయన మీకు వందనాలు స్తుతులు నాయన స్తోత్రములు ప్రభా. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నాయన నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు తండ్రి. ఇప్పుడు నీ యొక్క వాక్యాన్ని ప్రభా తండ్రి మేము ధ్యానించబోతుండగా తండ్రి పరిశుద్ధాత్ముడా నీ యొక్క ఆత్మతో నన్ను నింపి అభిషేకించి తండ్రి మీ ఆత్మ అనుగ్రహించి ఆ యొక్క వాక్శక్తి కొలది ప్రభా నేను వాక్యాన్ని బోధించలాగున నా తండ్రి మీరు నాకు సహాయం దయచేయండి. ఎక్కడ కూడా దేవా తండ్రి నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోకుండా నా ప్రవర్తన అంతటి యందు నాయన తండ్రి మీ అధికారానికి నాయన నన్ను నేను అప్పజెప్పుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా నాలో ఉండి నాయన నా నోటికి నాయన తండ్రి మీరు తోడుగా ఉండి ప్రభా వాక్యం ద్వారా నా తండ్రి నాతో అలాగే ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో వారందరితో నాయన మీరు మాట్లాడండి. మేమందరం నా తండ్రి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. మా మనోనేత్రాలు విప్పి మా హృదయాలు తెరిచి తండ్రి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ వాక్యానుసారంగా మేము ప్రవర్తించి జీవించుటకు నాయన మీరే సహాయం అనుగ్రహించమని ఆ రీతిగా తండ్రిని యొక్క పరిశుద్ధాత్మ కార్యం నాయన ఇప్పుడు జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని తండ్రి నన్ను నీ యొక్క తండ్రి కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభువ ప్రార్థించి తండ్రి నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనము. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఆయన యొక్క దినము గురించి, ఆయన యొక్క రాకడ సమయం గురించి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, ఏ మనుష్యుడైనను ఈ లోకంలో ఉండే ఏ సేవకులైనా కావచ్చు, వాళ్ళు కాపరులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అలాగే కుమారుడు పరలోకమందలి దూతలైనా గాని ఎవరు కూడా ఆ సమయమును గురించి, ఆ దినమును గురించి, ఆ గడియను గురించి ఎరుగరు. అంటే ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు మరలా ఎప్పుడు ఏ క్షణాన రాబోతున్నాడు అనేది ఎవరికి తెలియదు. కానీ దేవుడు కొన్ని సూచనలు మనకు తెలియజేశాడు. కాబట్టి ఆ సూచనలు మనం చూసినప్పుడు, మన కళ్ళ ముందు ఆ పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం గ్రహించుకోవాలా ప్రభు దినము సమీపముగా ఉంది. కాబట్టి మన తండ్రి ఏ దినమున ఏ జామున ఆ ప్రభు వచ్చునో మనకు తెలియదు. కాబట్టి మెలకువ కలిగి ఉండాలా, సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈరోజు ధ్యానించే అంశము అదే. దేవుని యొక్క దినమును, ఆయన యొక్క రాకడను ఎదుర్కోవడానికి నువ్వు కలిగి ఉండవలసిన అవి గుణాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు, అవి ఈరోజు నీలో నాలో మనలో ఉన్నాయా లేవా అని ఒక పరిశీలన కోసము, అలా దేవుడు మనల్ని అందరినీ పరీక్షించడం కోసము
ఒకసారి మనల్ని మనము క్రాస్ చెక్ చేసుకోవడానికి. మనం ఏదన్నా ఒక అప్లికేషన్ ఫిల్ చేసి వెంటనే సబ్మిట్ చేయం. మరలా తీరిగ్గా కూర్చొని అదంతా స్పెల్లింగ్లతో సహా మొత్తము వెరిఫై చేసిన తర్వాతనే సబ్మిట్ చేస్తాం. అలా వెరిఫికేషన్ చేసుకోకుండా సబ్మిట్ చేస్తే ఏదన్నా తప్పులైతే దాని మూల్యము చెల్లించుకుంటాం. అందుకు దేవుడు ఈరోజు మనల్ని మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి, ఆయన దినాన్ని, ఆయన రాకడను ఎదుర్కోవడానికి ఈరోజు నేను ఇవి కలిగి ఉన్నానా, నా జీవితంలో ఈ లక్షణాలు, దేవుడు చెప్పిన ఈ విధానాలు ఈరోజు నా జీవితంలో నేను పాటిస్తున్నానా, పాటించట్లేదా, అవి నిజంగా నాలో ఉన్నాయా లేవా అనేది మనల్ని మొదట ప్రశ్న వేసుకొని దానికి జవాబు మనం వెతుక్కోవడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరంటే అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 7వ వచనంలోనే చెప్పాడు యేసుప్రభు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాబట్టి కాలములు సమయములు అన్ని తండ్రి స్వాధీనములో ఉన్నాయి. కాబట్టి తండ్రి చిత్తం, తండ్రి ఉద్దేశం అది ఇంకొక 5 నిమిషాలకి ఆయన ఈ లోకానికి మరలా రావాలనుకుంటే ఆయన రావచ్చు. లేదా 1 సంవత్సరానికి రావచ్చు, ఒక 100 సంవత్సరాలకు రావచ్చు, 1000 సంవత్సరాలకు రావచ్చు. అది ఆయన స్వాధీనంలో ఉంది, అది ఆయన ఇష్టం. కానీ ఆయనని ఎదుర్కోవడానికి, ఆ ప్రభు దినమును, ఆ ప్రభు గడియను, ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి ఈరోజు నువ్వు కొన్ని గుణగణాలు, కొన్ని లక్షణాలు, కొన్ని విధానాలు నీ జీవితంలో కలిగి ఉంటేనే ఆ దినము నీకు ధైర్యం ఉంటది. లేకపోతే మనుషులకు భయమే. అవి ఏంటివి అనేది చూస్తే మొదటిగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. అపోస్తులుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి, అక్కడున్న దేవుని ప్రజలకి తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. అదే దేవుడు ఈరోజు ఆయన స్వాస్థ్యము, ఆయన చూడండి, ఆయన బిడ్డలమైన మనతో తెలియజేస్తున్నాడు. అంటే దేవుని దినమును, దేవుని యొక్క రాకడను ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలంట? నిష్కపటులమై ఉండాలి. అంటే నీలో ఎలాంటి కపటము ఉండకూడదు. రెండవది, నువ్వు నిర్దోషివై ఉండాలి. అంటే ఎప్పుడు నువ్వు నిర్దోషి అవుతావు? ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన న్యాయమైన త్రాసులో నువ్వు తక్కువగా కనపడకూడదు. మనం చూస్తే దానియేలు గ్రంథంలో ఆ బెల్షాజరు విషయంలో జరుగుతుంది. ఆయన దేవుని న్యాయమైన త్రాసులో చూస్తే ఆ త్రాసులు ఎలా ఉన్నాడు? తక్కువగా కనపడ్డాడు. కాబట్టి శిక్షించబడ్డాడు. కాబట్టి ఎందుకు మనము నిష్కపటులమై ఉండాలి, ఎందుకు నిర్దోషులమై ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, చూడండి, యేసు ప్రభు చెబుతున్నాడు మత్తయి సువార్త 23:27లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నాయి. ఎందుకు హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, వ్యాధి కలిగిందంటే ఈ హృదయంలోనే అన్ని ఉంటాయి. ఒకరి పట్ల కోపం, ఒకరి పట్ల ద్వేషము, ఒకరి పట్ల ఈర్ష్య, ఒకరి పట్ల అసూయ, ఒకరి పట్ల వ్యసనం, ఒకరి పట్ల వివాదము, మత్సరము, ఇవన్నీ మన హృదయంలోనే ఉంటాయి, మనలోనే ఉంటాయి. అంటే పైకి నువ్వు మంచివాడిగా కనిపిస్తూ, పైకి నువ్వు నీతిమంతుడుగా కనిపిస్తూ, పైకి నువ్వు భక్తి గలవాడిగా కనిపిస్తూ, కానీ నీ హృదయం లోపల ఇవి ఉంటే దాన్నే కపటం అంటారు. చూడండి, వీళ్ళెవరు? సున్నము కొట్టిన సమాధులే. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా, ఎంత మంచివాడిగా నటించినా మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. అంటే మనలో ఎలాంటి కపటం ఉండకూడదు. నువ్వు పైకి ఎలా ఉన్నావో నీ హృదయంలో నువ్వు అలానే ఉండాలా. లోపలికొకటి, బయటికొకటి. మాట్లాడే మాటలో మంచిగా మాట్లాడడము, లోపలంతా హృదయంలో చెడుతనం పెట్టుకుంటే ఇది మంచిది కాదు క్రైస్తవులకి. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కోవడానికి, ఆ దినము గురించి, ఆ గడియ గురించి ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఎందుకు? దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా, ఎందుకు మీరు నిష్కపటులై ఉండాలా, ఎందుకు మీరు నిర్దోషులుగా ఉండాలని ప్రార్థిస్తుండంటే, చూడండి మత్తయి సువార్త 23:28, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ
అక్రమముతోనూ. నీ నామములో మేము ప్రవచించినాము, నీ నామములో అద్భుతాలు చేశాము, నీ నామములో స్వస్థపరిచాము, దెయ్యాలు వెళ్ళగొట్టామంటే యేసుప్రభు ఏమన్నాడు వాళ్ళతోటి? అక్రమము చేయువారులారా. ఆయన నామములో ప్రవచించిన, ఆయన నామములో అద్భుతాలు చేసిన, స్వస్థతలు చేసిన, దెయ్యాలు వెళ్ళగొట్టిన, పైకి నువ్వు నీతిమంతుడివే, లోపలంతా ఏముంది? కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, వ్యసనం, మత్సరం, వివాదం, సనుగులు, సంశయాలు. చూడండి, ఇవి ఉంటే అది దేవునికి అంగీకారమైందా? ఇవి ఈ శరీర కార్యాలు మనలో ఉండి మనం ఒక పక్క ఆ మనిషి పట్ల ద్వేషిస్తూనే పైకి ఆ వ్యక్తితో మంచిగా మాట్లాడుతూ నటిస్తే దేవుడు చూడండి, ఎందుకు నిష్కపటులుగా ఉండాలి? ఎందుకు నువ్వు కపటంలో అంటే నువ్వు వెలుపల ఎలా ఉన్నావో బయట కూడా అలానే ఉండాలా. అది నిజస్వరూపం. పైకి ఒకలాగా, పైకేమో గొర్రె చర్మం లాగా, కానీ లోపలంతా క్రూరమైన తోడేళ్ల స్వభావం మనకి మంచిది కాదు. ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డలకి, క్రైస్తవులకి, క్రీస్తు దినము కొరకు కనిపెట్టుచున్న వాళ్ళకి ఎవరికి కూడా అది క్షేమకరమైంది కాదు. చూడండి, ఇంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. మనం పైకి నీతిమంతుల్లాగా, పైకి పరిశుద్ధుల్లాగా, పైకి మంచివారిలాగా, పైకి అవతల వ్యక్తి పట్ల మనం మంచి వాళ్ళలాగా నటిస్తే లోపల వాళ్ళ పట్ల మనలో దురాలోచనలు ఉన్నా, చెడుతనం ఉన్నా, వాళ్ళ పట్ల మన హృదయంలో ఎలాంటివి ఉన్నా గాని అది కపటమే అవుతుందే తప్ప నిష్కపటము కాదు. యేసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమలో కపటము లేదు. ఆయన నోటను ఏ కపటము లేదు. నీ మాటల్లో గాని, నీలో గాని, నాలో గాని ఆ కపటం ఉండకూడదు. నువ్వు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాల. చూడండి, అది దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు నేను గ్రహించుకోవాలా, ఆలోచించుకోవాలా. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే, చూడండి, కీర్తనలు 32:2లో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే అంతరంగములో దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. పైన కాదు, నోటి మాటల్లో కాదు, అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని చూసేది మన అంతరంగాన్ని, మన అంతరింద్రియములను, మన తలంపులను, మన ఆలోచనలను, మన హృదయ స్థితిని చూస్తాడు దేవుడు. పైన కనిపించే రూపాన్ని, ఎత్తును ఇవి కాదు. వీటిని లోకంలో ఉండే మనుషులు లక్ష్య పెడతారు, కానీ దేవుడు లక్ష్య పెట్టడు. అది ఆయన విధానం. అది చూడండి. కాబట్టి నువ్వు నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే నీలో ఏ కపటం ఉండకూడదు. నువ్వు పైకి ఒకలాగా, లోపల ఒకలాగా, మాట్లాడే మాటలో ఒకలాగా, లోపల ఒకటి పెట్టుకుంటే అది దురాలోచన, అది పాపం కదా. యేసుప్రభు అంటాడు కదా, మీరు ఎందుకు దురాలోచనలు చేస్తున్నారు మీ హృదయమునందు అని ఎందుకు చెప్పాడు? ఆయనకు తెలుసు నీ ఆలోచనలు ఎలాంటివో, నీ తలంపులు ఎలాంటివో, నువ్వు నడిచే నడవడిక ఎలాంటిదో, నీ ప్రవర్తన ఎలాంటిదో, నువ్వు జీవించే జీవితం ఎలాంటిదో సమస్తము ఆయన కన్నులకు తేటగా కనబడుతుంది. కాబట్టి ఆయన నిన్ను అనాల, నువ్వు నిష్కపటుడివి అని బైబిల్లో దేవుడు ఎవరి గురించి చెప్పాడంటే, చూడండి, యోహాను సువార్త 1:47 యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పిన యేసు ప్రభు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు నతానియేలు గురించి. ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడే. ఈరోజు నిజంగా నువ్వు క్రైస్తవుడివేనా? నిజంగా నువ్వు క్రైస్తవురాలివేనా? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, మందిరానికి వెళ్ళినంత మాత్రాన, ఉపవాసం ఉన్నంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన, పరిచర్య చేసినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు కావు. క్రీస్తు ఏదైతే అడుగు జాడల్లో నడిచాడో ఆ అడుగు జాడల్లో నువ్వు నడిచినప్పుడు, క్రీస్తును పోలి నువ్వు నడుచుకున్నప్పుడు, క్రీస్తు ఎలాంటి ప్రేమ కలిగి, ఎలాంటి మనసు కలిగి, ఆయన ఎలాంటి విధంగా మనకు జీవించాడో అది నువ్వు చేసి జీవించినప్పుడే నువ్వు నిజముగా క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. అంతే తప్ప వాక్యాలు చెప్పినంత మాత్రాన కాదు, అంతే మాత్రము ఉపవాసం ఉన్నంత మాత్రాన కాదు. అవి నిజంగా దేవునికి అంగీకారం అయితే ఆ పరిసయ్యుడిని అంగీకరించేవాడు దేవుడు. నీ నామములో మేము ప్రవచించినాము, నీ నామములో అద్భుతాలు చేశాము, నీ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టినాం అన్న వారిని అంగీకరించాడు. కానీ ఆయన అంగీకరించలేదే. ఎందుకంటే నువ్వు యేసు ప్రభు నడిచిన ఆ అడుగు జాడల్లో నడుచుకోకుండా, నువ్వు క్రీస్తును పోలి నడుచుకోకుండా, క్రీస్తు ప్రేమ, క్రీస్తు మనస్సును కలిగి ఉండకుండా, ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో ఉంటే నువ్వు నిజంగా క్రైస్తవుడివి, క్రైస్తవురాలవి కావు. చదువుతున్నాడు నతానియేలు గురించి దేవుడు ఇక్కడ. అతని యందు ఏ కపటమును లేదు. కాబట్టి మనలో కూడా ఏ కపటము దేవుడు మనలో చూడకూడదు. నీ ప్రేమ నిష్కపటమై ఉండాల,
నువ్వు చేసేది ఏదైనా అది నిష్కపటమై ఉండాలా. ఏదో ఆశించి చేయడం కాదు, ఏదో దొరుకుద్దని చేయడం కాదు, ఎవరో ఏదో మెచ్చుకుంటారు అని చేయడం కాదు, ఎవరో దేవుని గురించి నువ్వు చేస్తేనే అది నిష్కపటమైంది, స్వార్థం లేనిది, ఏమీ ఆశించింది. చూడండి, అలాగే దేవుడు ఇంకొకరి గురించి చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, అంటే ఏ కపటం లేదు. రెండవది, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. చూడండి, శాస్త్రులు పరిశీలి గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మీరు పైకి నీతిమంతులుగా అనిపించుకుంటారే గాని మీ హృదయం అంతా సమస్త కల్మషంతో నిండి ఉన్నది అన్నాడు, అంటే కపటము. ఇక్కడ అదే దేవుడు నతానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని యందు ఏ కపటము లేదు, అంటే దేవుడు చూస్తే కనిపించలేదు. యోబు గురించి కూడా దేవుడు చూశాడు కాబట్టే, పరీక్షించాడు కాబట్టి, పరిశీలించాడు కాబట్టే సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. ఈరోజు నీ గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చుకోగలవా? నువ్వు చెప్పగలవా నాలో ఏ కపటం లేదు? నేను మనుషులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉన్నానో వారి పట్ల నా హృదయంలో కూడా అదే భావం ఉంది, వాళ్ళ పట్ల అదే ప్రేమ ఉంది. చూడండి, దేవుడు ఏమి మన పట్ల వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు సాక్ష్యం ఇవ్వాలా నువ్వు నిష్కపటు అని. చూడండి, యోబు విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనం చూస్తే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు చూచేవాడు. నీలో కపటం ఉందా, నిష్కపటం ఉందా? కపటం లేనివాడవైతే నిన్ను నిర్దోషిగా ఎంచుతాడు. నువ్వు కపటం చూపించేవాడివైతే నిర్దోషిగా ఎంచడు. అందుకు సామెతల గ్రంథం కీర్తనల్లో ఒక వాక్యం దేవుడు చెప్పాడు. 5వ అధ్యాయము 6వ వచనము, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ప్రేమిస్తూనే ద్వేషిస్తే అది కపటం. మాటల్లో మంచితనం ఉండి హృదయంలో ఆ వ్యక్తి పట్ల చెడు ఆలోచన ఉందంటే అది ఏమంటారు? చెడుతనం అంటారు. అది నీలో లేదా, నాలో లేదా, మనలో లేదా? అప్పుడు ఎలా ఇవ్వగలడు యేసు ప్రభు నీ గురించి నా గురించి సాక్ష్యము? మనుషుల సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించడు కదా. మనుషులు పైరూపాన్ని బట్టి నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు, పైరూపాన్ని బట్టి నిన్ను నన్ను నీతిమంతుడిగా అనుకుంటున్నారు. కానీ దేవుడికి మన హృదయపు లోతు తెలియదా? మన ఆలోచనలు తెలియదా? మన తలంపులు తెలియదా? మన క్రియలు తెలియదా? మన ప్రవర్తన తెలియదా? చూడండి, ఆయన సాక్ష్యం ఇస్తేనే కదా ఒకనొక దినము నువ్వు ఆ తీర్పు దినంలో ధైర్యం ఉండేవాడి. దేవుడు చెప్పాలి కదా. మన గురించి మనం చెప్పుకోవడం, మన గురించి ఇతరులు చెప్పడం కాదు. ఆ జీవము గల దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇవ్వాలా. ప్రేమిస్తే ప్రేమించాలా, ద్వేషిస్తే ద్వేషించాలా. ఇటు ప్రేమను చూపిస్తూ అటు ద్వేషిస్తే దాన్ని ఏమంటారు అంటే కపటం అంటారు. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఈ నటన, ఈ వేషధారణ జీవితాలు మానుకోవాలా. ఇది మంచిది కాదు, క్రైస్తవులకి ఏమాత్రము క్షేమం కాదు. అందుకే పేతురు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానుకోవాలి. అంటే యేసు ప్రభు దయాళుడు అని నువ్వు రుచి చూసిన తర్వాత నీలో ఎలాంటి కపటం ఉండకూడదు, సమస్తమైన కపటము నీలో ఉండకూడదు. అందుకు అపోస్తులుడైన పౌలు ప్రార్థిస్తున్నాడు, ఆయనకి భారం ఉంది కాబట్టి. మీరు నిష్కపటులుగా ఉండాలా ప్రభు దినం కొరకు, మీరు నిర్దోషులుగా ఉండాలని తను ఎంతగానో భారంతో ప్రార్థిస్తున్నాడు. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాము. ఈరోజు దేవుని దినం కొరకు, దేవుని రాకడ కొరకు కనిపెట్టుకున్న నేను ఈరోజు కపటము కలిగి ఉన్నానా? ఈరోజు అలా నేను కపటముగా ఉంటే నేను నిర్దోషిగా ఎంచబడను. నేను ఆత్మలో కపటము లేనివాడిగా ఉండాలి. దేవుడు నన్ను చెప్పాలా, ఇతడు నిజమైన క్రైస్తవుడు, ఇతడు నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవ్యానికి తగిన విలువలు ఇతనిలో ఉన్నాయి, ఇతను నిజంగా క్రీస్తును పోలి నడుచుకున్నవాడు, ఇతనిలో యేసు ప్రభు ప్రేమ కనబడుతుంది, ఇతనిలో యేసు ప్రభు కనబడుతున్నాడు అనేటట్టుగా నీ జీవితం, నా జీవితం ఉండాలి. పైకొకటి లోపలొకటి, మాట్లాడలేక, ఇష్టం ఉండి ఇష్టం లేక, చెయ్యి ఇచ్చి లేనట్టుగా. ఎందుకు ఇవి? చూడండి, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు. ఈ నులివెచ్చని జీవితం ఎందుకు? ఈ నులివెచ్చని జీవితాలు ఎందుకు? మాట్లాడకపోతే మాట్లాడకుండా మౌనంగా ఉండు, మాట్లాడితే మంచి మనస్సాక్షితో మాట్లాడు. ఒక పక్క హృదయంలో ద్వేషం పెట్టుకుంటూ, ఒక పక్క హృదయంలో అతని పట్ల కోపం నింపుకుంటూ
ఈర్ష్యతో ఉంటూ, అసూయతో ఉంటూ, వ్యసనంతో ఉంటూ, మత్సరంతో ఉంటూ, వివాదంతో ఉంటూ, ఎందుకు ఎవరిని మోసపరచడానికి దేవుడు చూడట్లేదా? చూడండి. కాబట్టి ఫస్ట్ది ఇదే, దేవుని చేత నువ్వు నిర్దోషిగా ఎంచబడాలి అంటే నీలో ఏ కపటం ఉండకూడదు. చూడండి, రెండవది మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, రెండవది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అంటే ఏ లోకములో మన ఒంటి ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నామో, డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్త పడతామో, మన పిల్లల విషయంలో లేదా మన భవిష్యత్తు విషయంలో ఎంత జాగ్రత్త పడతామో అంతేకంటే ఎక్కువ జాగ్రత్త దేవుని దినపు రాకడ కొరకు ఆశతో ఆపేక్షించే నువ్వు ఎంతో పరిశుద్ధమైన ప్రవర్తన నీలో ఉండాలి. నువ్వు భక్తితోనూ ఉండాలి. ఫస్ట్ భక్తితో ఉండమని ఎందుకు దేవుడు మనతో చెప్తున్నాడో చూసి రెండవది పరిశుద్ధమైన ప్రవర్తన గురించి మనం చూద్దాము. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక భక్తితోను అని ఎందుకు అంటున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. అంటే దేవుణ్ణి విడిచిపెట్టే ఆ విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో, అంటే చెప్పే నాలో, వినే మీలో, ప్రకటించుతున్న వారు ఎవరిలోనైనా ఒకవేళ ఉండునేమో. అంటే ఎందుకంటున్నాడు? అనుమానాలు ఉన్నాయేమో దేవుని పట్ల నీకు, నువ్వు ఆశించింది దొరకనప్పుడు. సందేహాలు ఉన్నాయేమో దేవుని పట్ల నీకు, అభ్యంతరాలు ఉన్నాయేమో దేవుని పట్ల నీకు, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదని, నీ పరిస్థితులను దేవుడు ఏమాత్రం మార్చడం లేదని, ఇంకెందుకు దేవుణ్ణి నమ్ముకోవాలా అని, ఎందుకు ఇంకా ప్రార్థన చేయాలా, చేస్తే దాని వల్ల ఏమవుతుంది, ఏం జరగట్లేదు అనే ఆలోచన, అనే భావన నీలో ఉందేమో. అప్పుడు నువ్వు అనుకోవాలా, నాలో విశ్వాసము లేని దుష్ట హృదయం ఉంది. అంటే సాతానుడు నన్ను అనుమానించేలాగా చేస్తున్నాడు. అంటే నీ హృదయంలో దుష్టుడు ఉన్నాడు. ఎందుకు ఈ మాట అపోస్తులుడైన పౌలు మనతో చెప్తున్నాడు? ఎంతో భక్తితో ఎందుకు ఉండమంటున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుకకు తీయొద్దు. ఎందుకు వెనుకకు తీయొద్దు? దేవుని ఆత్మకు ఎందుకు సంతోషం ఉండదు అంటే కిందనే చెబుతున్నాడు, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎందుకు? మత్తయి సువార్త 24:13 చెప్పాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. క్రీస్తు నిమిత్తము ఈ లోకంలో వచ్చే ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి పరిస్థితులైనా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని నీలో ఏమాత్రము కూడా అది తగ్గకూడదు. అన్నిటినీ ఎదుర్కోవాలా. నువ్వు విశ్వాసం మూలంగా జీవించాలా. అంతే తప్ప వెనుకకు తీయొద్దు. వెనుకకు తీసి మనము నశించిపోకూడదు. వెనుకకు తీసావు, ఈరోజు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే ఆ దుష్ట హృదయము, ఆ విశ్వాసం లేని హృదయం నీలో ఉందంటే నీకు రక్షణ లేదు అని బైబిల్ వాక్యం చెప్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా. అవిశ్వాసము మనం వింటలేదా ప్రకటన గ్రంథంలో? అవిశ్వాసులు, పిరికి వాళ్ళు అక్కడ పరలోక రాజ్యానికి పోరని, వాళ్ళు మండుతున్న రెండవ అగ్నిగుండంలో పాలు పొందుతురని మన కళ్ళకు వాక్యం కనిపించిన ఈరోజు మనం పిరికి వాళ్ళగా, అవిశ్వాసులుగా ఉన్నామంటే దాని అర్థం ఏంది? రక్షణ లేదు నీకు. రక్షణను పోగొట్టుకుంటున్నావు. దాన్ని కాపాడుకోవాలా. క్రీస్తు నిమిత్తము వచ్చే ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎవడు మనల్ని దూషించినా, నిందించినా, హేళన చేసినా, అవమానించినా, ఏ దేవుణ్ణి అయితే పట్టుకున్నామో అదే దేవుణ్ణి మన తుది శ్వాస విడిచే వరకు కూడా వదిలిపెట్టకూడదు. చూడండి, అందుకు ఇది రెండవది. భక్తితో ఉండాలంటే ఇందుకే. భక్తి ఉన్నవాడికి ధైర్యం ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ధైర్యంగా ఉన్నప్పుడు మనం కృంగిపోం. ధైర్యంగా ఉన్నప్పుడు మనం భయపడం. ధైర్యంగా ఉన్నప్పుడు దేని విషయంలో మనము అనుమానించము, సందేహించము, దేని విషయంలో కూడా అభ్యంతరపడం. దేవుడే సహాయకుడు అని ధైర్యంగా ముందుకు సాగుతాం. ఇది రెండవది. మూడవది సమస్తమైన ప్రవర్తనతో అని ఎందుకు దేవుడు మనకు చెప్పాడంటే, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఏంది? ఒకానొక దినము యేసు ప్రభు మరలా ఈ లోకానికి వస్తాడు. నా కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలంలో నేను ఆయనతో పాటు ఉంటాను, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగములు ఉంటాను అని ఆశతో, ఆసక్తితో, ఆపేక్షిస్తూ ఆ యొక్క
ఎదురు చూచే వారి గురించి చెబుతున్నాడు. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను కూడా ఏం చేసుకోవాలంట, పవిత్రునిగా చేసుకొనును. మనలో ఏ పాపం ఉండకూడదు, మనలో ఎలాంటి అపవిత్రత ఉండకూడదు, మనలో ఎలాంటి చెడుతనం ఉండకూడదు, ఎలాంటి అన్యాయమైన జీవితం ఉండకూడదు, అపవిత్రమైన జీవితం ఉండకూడదు, దుర్మార్గతతో కూడిన జీవితము మనం కలిగి ఉండకూడదు. ఎందుకు? మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాల. అందుకు మనం ఏం చేయాలి అంటే, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఒంట్లో ఉన్న ఆరోగ్య విషయంలో మనం పడే జాగ్రత్త, మన రక్షణ విషయంలో జాగ్రత్త పడం. డబ్బుల విషయంలో మనం ఆలోచించే జాగ్రత్త, అంతకంటే విలువైన దేవుడిచ్చిన గొప్ప రక్షణ విషయంలో జాగ్రత్త పడం. మన ఇంటి విషయం మీద, మనం కలిగి ఉన్న ఆస్తి మీద, ఐశ్వర్యాల మీద, మన కలిగి ఉన్న దేవుని ఇచ్చిన వాటి మీద ఉన్నంత జాగ్రత్త, చూడండి, మనకిచ్చిన రక్షణ విషయంలో జాగ్రత్త పడం. ఎందుకంటే ఉచితంగా వచ్చింది ఎప్పుడు కూడా దాన్ని విలువగా చూడరు మనిషి. నువ్వు ప్రయాసపడలేదు, నేను ప్రయాసపడలేదు, ఏ నరుడు ఈ భూమి మీద మన కొరకు ప్రయాసపడాల. కానీ ఏ పాపం లేని దేవుడు ఆ పరమును వీడి ఈ భూమి మీదకి దిగి వచ్చి ఎంతగా నీ కొరకు నా కొరకు ఆయన బాధ అనుభవించాడు, ఎంతగా ఆయన శ్రమ అనుభవించాడు, ఎన్ని నిందలు అవమానాలు అన్నిటినీ ఆయన ఓర్చుకున్నాడు, భరించాడు. అంతగా ఆయనని హింసించిన, దూషించిన, హేళన చేసిన అంత గొప్ప దేవుడు, దేవాది దేవుడు ఎందుకు అంతగా అవమానాలు పాలయ్యాడు? ఆయన అంతగా తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. అంతగా ఆయనని గాయపరిచినా కూడా మౌనంగా ఉండాడంటే నీకు నాకు రక్షణ కలగాలని. అంతగా ప్రయాసపడిన దేవుడు, అంతగా తన రక్తాన్ని మన కొరకు కార్చిన దేవుడు, తన ప్రాణమును కూడా క్రైదనముగా మన కొరకు త్యాగం చేసిన దేవుడు, మన కొరకు సిలువలో చనిపోయిన దేవుడు. మనము ఆ నశించిపోకూడదు, ఆ నిత్య నరకంలోనికి వెళ్ళకూడదు, యుగ యుగములు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ వేదనకరమైన స్థలంలోనికి నువ్వు నేను ఏ మనిషి కూడా అందులోనికి ప్రవేశించకూడదు, ఆ బాధ అనుభవించకూడదని క్రీస్తు మన కొరకు బాధపడి మనకు రక్షణ కలిగిస్తే, అంత గొప్ప రక్షణను నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తే నిర్లక్ష్యం మనకి ఎక్కడ, మనకి కృతజ్ఞత ఉంది, జాగ్రత్త ఎక్కడుంది ఈరోజు? నిర్లక్ష్యం. ఎందుకంటే గుడ్డితనం, యుగ సంబంధమైన దేవత ఈరోజు గుడ్డితనం కలుగజేస్తుంది. ఈరోజు నువ్వు ప్రేమించేవి నిన్ను గుడ్డితనంలోనికి నడిపిస్తున్నాయి. అందుకు చూడలేకపోతున్నావు, అందుకు గ్రహించలేకపోతున్నావు, అందుకు నీకు ఇచ్చిన విలువైన రక్షణను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇది నీకు నాకు ఏమాత్రము కూడా క్షేమము కాదు. దేవుని దినం కొరకు రాకడ కనిపెట్టుకుంటే నువ్వు నిష్కపటుడుగా ఉండాలా, నిర్దోషిగా ఉండాలా, సమస్త ప్రవర్తనలను పరిశుద్ధుడిగా ఉండాలా, భక్తి కలిగినట్టు ఉండాలా. చూడండి, ఎందుకు మన సొంత రక్షణను మనం కొనసాగించుకోవాలంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని? యెహెజ్కేలు 18, 24, 25, 26 వచనాల్లో, అయితే నీతిపరుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి నీతిమంతుడుగా తీర్చబడిన వాడు, పాపముల విషయమై చనిపోయినవాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడ కూడా దేవునికి భయపడి దేవునికి నీతిగా నడుచుకోకుండా జీవించే వ్యక్తి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, అంటే రక్షించబడ్డ నువ్వు ఆ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోకుండా మరలా నీకున్న దురాశలను అనుసరించి మునుపటి ప్రవర్తన, మునుపటి స్వభావము, మునుపటి జీవితంలో నువ్వు ఏ తప్పులు చేశావో, ఏ పాపములు చేశావో, ఏ అపరాధములు చేశావో అవి మరలా నీ జీవితంలో నువ్వు చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంది? నీ రక్షణ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు, నీ రక్షణను కాపాడుకునే విషయంలో నీకు జాగ్రత్త లేదు. చూడు, ఇక్కడ చెప్తున్నాడు, అలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు రక్షణను నిర్లక్ష్యం చేసుకునే వాళ్ళ గురించి, పరిశుద్ధంగా జీవించకుండా ఉన్న వాళ్ళ గురించి. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, పాపాలు ఒప్పుకున్నాం కదా, బాప్తిస్మం పొందాం కదా, రక్షించబడ్డాం కదా, ఇక మాకు పరలోక రాజ్యంలో డైరెక్ట్ గా మాకు సీటు బుక్ అయిందని అనుకునే వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు, ఈ సత్యాన్ని గ్రహిస్తే ఈ రోజన్నా నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడానికి, నిన్ను నువ్వు ఆలోచించుకోవడానికి, నీ యొక్క ప్రవర్తనని మరలా దిద్దుకొని సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు
ఏ మాత్రము జ్ఞాపకములోనికి రావు. నీ నామంలో ప్రవచించామంటే రక్షణ లేని వల్ల ప్రకటించింది. నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టామంటే రక్షణ లేని వల్ల వెళ్ళగొట్టింది. నీ నామంలో అద్భుతాలు చేశామన్న వాళ్ళు రక్షణ లేని వల్ల. నీ నామంలో స్వస్థపరిచామంటే రక్షణ లేనివారా? ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి పోం. ఆ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా చేసినప్పుడే, నా చిత్త ప్రకారము మీరు చేయకుండా నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు యేసుప్రభు. చూడండి, అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. ఎందుకు? అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అవును, ఒకప్పుడు నువ్వు పాపములో ఉన్నవాడివే, పాపములో జీవించిన వాడవే, పాపముల చేత అపరాధముల చేత నువ్వు చచ్చిన వాడవే. కానీ క్రీస్తుతో దేవుడు నిన్ను బ్రతికింపజేశాడు. నీ పాపాల కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన నీ రక్షకుడుగా అంగీకరించి పాపముల విషయమై చనిపోయి విముక్తి పొంది తీర్పు పొంది మరలా ఈ నూతన స్వభావాన్ని నూతన శిశువులాగా సృష్టిలాగా మారిన నువ్వు మరలా నీ జీవితంలో మరలా పాపం చేస్తే దానికి శిక్ష లేదా? దానికి శిక్ష ఉండదా? ఒకప్పుడు నువ్వు పాపివే, నీ పాపాలు ఒప్పుకున్నావు, రక్షకుడుగా అంగీకరించావు, బాప్తిస్మ పొందావు, నీ పాపాలు క్షమించబడ్డా నువ్వు మరలా పాపం చేస్తుంటే ఈ చేసిన పాపాలను బట్టి నీకు శిక్ష లేదా? నువ్వు రక్షించబడ్డావన్న వ్యక్తివని చెప్పి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? చూడండి, ఎందుకు అతడు మరణము నొందుతున్నాడు? చేసిన పాపాన్ని బట్టి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయము. నువ్వు రక్షించబడ్డవాడివి, క్రీస్తుతో కూడా లేపబడిన వాడివి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనల్ని మనసు పెట్టుకోవద్దన్నప్పుడు నువ్వు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ శరీరానుసారముగా జీవిస్తూ ఎక్కడ కూడా నీ జీవితంలో నీకు ఇచ్చిన రక్షణను కొనసాగించుకోవడంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు మునుపటి స్వభావంతో జీవిస్తూ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభుకి ప్రార్థన చేస్తున్నాను, యేసుప్రభు గురించి బోధిస్తున్నాను, నాకు రక్షణ ఉంటది అనుకుంటే ఇది ఎంత అన్యాయమైన మార్గం. ఎందుకు దేవుడు మరలా మనల్ని ఆయన చెప్తున్నాడంటే చేసిన పాపాన్ని బట్టే కదా. అందుకు పాపముల విషయమై చనిపోయిన మనము మరలా పాపం ఎలా చేస్తామంటాడు పౌలు. చూడండి, పాపములో చనిపోయిన నువ్వు మరలా పాపం ఎలా చేస్తావు? యేసు ప్రభు చెప్పలేదా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. కానీ నువ్వు దాసునిగా దేవునికి ఉండదలుచుకున్న వాడివి, నువ్వు పాపము చెయ్యవు. అందుకు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణం నొందును. పాపం చేయకూడదు అంటే సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాల. చూపుల్లో గాని, ఆలోచనల్లో గాని, తలంపుల్లో గాని, మాటల్లో గాని, నడవడికలో గాని, ప్రవర్తనలో గాని. మోహపు చూపేంటిది? పాపమే కదా. నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా ఏమైద్ది అన్నాడు? చీకటిమయం, పాపం కదా. నోరు పాపం కదా. నాలుక మన శరీరంలో ఉన్న అవయవాలన్నిట్లో అది పాప ప్రపంచం అని చెప్పాడు. అది అగ్ని చేత నిన్ను తగలబెడుతుంది. నీ నోటి మాటలు, గర్వపు మాటలు, అహంకారపు మాటలు, దూషణ మాటలు, కుటిలమైన మాటలు, గర్వంతో అహంకారంతో కూడిన మాటలు, ఈ పాపం కదా. ఇవి పరిశుద్ధమైనవిగా? మీ చేతులు ఎందుకు శుభ్రం చేసుకోమంటున్నాడు? ఎక్కడ మనం నిరపరాధులను చంపుతున్నామో కపటం చూపించి నరహత్య జరిగిస్తున్నాం. సెకండ్ ఇస్తున్నాం, మంచిదే, కానీ ఆ సెకండ్ నిజంగా మంచి మనసుతోటి మంచి హృదయంతో అవతల వ్యక్తికి ఇస్తున్నామా? చూడండి, అందుకు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మొదటిది నువ్వు నిష్కపటువై ఉండాలా, రెండవది నువ్వు నిర్దోషిగా ఉండాలా, మూడవది నువ్వు ఎంతో భక్తితో ఉండాలా. అంటే ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అందుకు పౌలు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, అంతగా దేవుని కొరకు ఆయన జీవించాడు. ఆయన ఎక్కడ కూడా దేని విషయంలో కూడా తన జీవితంలో వెనుకకు తీయలేదు. చూడండి, ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా అది భక్తి కలిగిన జీవితం అయితే, విశ్వాసము కలిగిన జీవితం అయితే మనం విశ్వాసం మూలంగా ముందుకు సాగుతామే తప్ప మరలా వెనుకకు తీయం. కాబట్టి సమస్త ప్రవర్తన ఎందుకు? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా నిన్ను నువ్వు పవిత్రునిగా చేసుకోవాలా. కాబట్టి చూడండి, పాపము చేయకూడదు. నువ్వు మరలా నీ రక్షణను కొనసాగించుకోకుండా నీ రక్షణ విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేసిన వ్యక్తివైతే నువ్వు పాపం చేసినట్టు. చూడండి, మూడవది 2 పేతురు 3వ అధ్యాయము 14వ వచనము, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారయి. అంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఎప్పుడు నీ హృదయంలో ఉండాల. ఇవి అడుగు పెట్టే ఎక్కడైనా ఎవరితైనా సమాధానముగా ఉండడానికి, ఎందుకంటే పిలువబడిన వాళ్ళం. అందుకు దేవుడు సమాధాన కర్త, ఆయన సమాధానానికి అధిపతి. నువ్వు ఎక్కడున్నా అక్కడ ఎవరైనా సరే వాళ్ళు నిన్ను హింసించేవారైతే నువ్వు దీవించమన్నాడు, శపించొద్దన్నాడు. ఎందుకు? నువ్వు సమాధాన పడితే దీవిస్తావు, శపించవు.
నీ శత్రువునైనా ప్రేమిస్తావు ఎప్పుడు? సమాధాన పడితే. అతను చేసిన అపకారం ఏది కూడా నీ మనసులో ఉంచుకోకపోతే. చూడండి, ఎప్పుడు ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఉండాలి. లేకపోతే ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ నీచమైన కార్యాలు ఉంటాయి. ఆ జ్ఞానం దెయ్యంతో కూడిన జ్ఞానం, అది పైనుండి వచ్చే జ్ఞానం కాదు. పైనుండి వచ్చే జ్ఞానం ఏదైనా కానీ అది మృదువైనది, సులభమైనది, సమాధాన పడుతుంది అంతే తప్ప అపకారాన్ని మనసులో ఉంచుకోదు. చూడండి, శత్రువునైనా ప్రేమిస్తుంది. మనం శత్రువులమే కదా ఒకప్పుడు. దేవునికి సమాధాన పరచలేదా తండ్రి? కుమారుడు తన తండ్రితోటి. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు చిచ్చు పెట్టకూడదు, ఇతరులను రెచ్చగొట్టకూడదు. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పుకుంటూ వాళ్ళకి వీళ్ళకి మధ్య నువ్వు మంట పెట్టకూడదు. నువ్వు మంట పెట్టేవాడివి, మంట పెట్టేదానివైతే నువ్వు దేవుని కుమారుడివి కాదు. నువ్వు కొండెములాడేవాడివి. చూడండి, మనం సమాధాన పరచాలా. అవతల వ్యక్తి కోపంగా ఉన్న నీ మాటలో ఆ వ్యక్తిని సమాధాన పరచాలా. ఆ రీతిగా వాళ్ళ మధ్య నువ్వు సమాధానాన్ని కలిగించాలా, సమాధానాన్ని తీసుకురావాలా. దాన్నే శాంతము కలిగి ఉండడం. ఆ శాంతి మనకు అనుగ్రహించాడు దేవుడు. చూడండి, 4వది, ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉండాలా. మొదటేమో నిష్కప్టులుగా ఉండాలా, 2వది నువ్వు నిర్దోషిగా ఉండాలా, 3వది నువ్వు భక్తితో ఉండాలా, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలా, 4వది నువ్వు సమాధానం కలిగి ఉండాలా, 5వది ఎలా ఉండాలంట? నిష్కలంకులుగా ఉండాలి. అందుకు దేవుడు ఒక వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే నువ్వు నిష్కలంకుడుగా ఉండాలి. ఎలాంటి కలంకము ఉండకూడదు, ఎలాంటి ముడతైనను మరి ఏదైనను మనలో ఉండకూడదు. నువ్వు నిర్దోషమైనదిగా దేవుని ఎదుట మనం కనబడాలి. అందుకు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకు నిష్కలంకులుగా ఉండమంటున్నాడు దేవుడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులగునట్లు. అంటే నిరపరాధిగా ఉండాలి నువ్వు, అంటే నిష్కపటుడుగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి. ఇప్పుడు నిరపరాధిగా ఉండాలి అంటే అపరాధిగా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు మనము నిరపరాధులం అవుతామంటే, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా తప్పిపోతే మిగతా ఆజ్ఞలన్నిటి విషయంలో అతడు అపరాధి అవుతాడు. అంటే అన్ని ఆజ్ఞలు నువ్వు పాటించాల, ఏ ఆజ్ఞల్లో కూడా నువ్వు తప్పిపోకూడదు. అప్పుడు నీలో ముడత ఉంటది. చూడండి, నువ్వు నిర్దోషివి కాదు. ఎందుకు? ఒక్క ఆజ్ఞ నీ మీద నేరం మోపుతుంది దేవుని ఎదుట. ఆయన న్యాయమైన త్రాసులో నిన్ను తక్కువగా చూపిస్తుంది. ఇదిగో పలాని వ్యక్తిని నువ్వు క్షమించలేదు, ఇదిగో పలాని వ్యక్తిని మీద నువ్వు కనికరపడలేదు, ఇదిగో పలాని వ్యక్తిని నువ్వు ద్వేషించావు, పలాని వ్యక్తిని పట్ల నీ హృదయంలో పగబెట్టుకొని పగ తీర్చుకున్నావు. ఇవన్నీ నేరాలు మోపుతుంటాయి మన మీద. అప్పుడు నువ్వు అపరాధివి ఎట్ట అవుతావు? అప్పుడు నువ్వు నిరపరాధివి ఎలా అవుతావు? ఖచ్చితంగా అపరాధివి కదా. చూడు, అందుకు జాగ్రత్త పడాలి. అది మనకు కష్టమైన కఠినమైన దేవుడు ఏమన్నాడు? అయ్యా నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే సిద్ధించును గాక. సమాధాన పడడం కష్టమైన దేవుని వాక్యంలో నువ్వు ఉదక స్నానం చేయబడ్డ వ్యక్తివైతే, వాక్యంలో నువ్వు నిజంగా దాన్ని గైకొనే వాడివైతే సమాధాన పడతావు, ప్రేమిస్తావు. అప్పుడు దేవుని ఎదుట నువ్వు నిరపరాధిగా ఉంటావు, అపరాధిగా ఉండవు. ఒక్క ఆజ్ఞల్లో తప్పిపోయినా గానీ నువ్వు అపరాధివే, అది నేనైనా ఎవరమైనా. చూడండి లాస్ట్ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము 14వ వచనము, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. నిందారహితుడిగా ఉండాలా, నువ్వు నిరపరాధిగా ఉండాలా. దేని విషయంలో ఆయన న్యాయమైన త్రాసులో నువ్వు తక్కువగా కనపడకూడదు. ఏ విషయంలో కూడా దేవుడు నీ మీద నేరం మోపకూడదు. ఎందుకు అంటే ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి, అదే దేవునితో నడవడం. చూడండి, మనం ఎట్లా ఉండాలంట? నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడుడు. ఇది పేతురు రాస్తున్నాడు, కానీ మన పితరుల సమయంలోనే దేవుడు మాట్లాడాడు. చూడండి, అబ్రహాము గురించి ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవుని ఎదుట ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన ఎదుట ఉన్నప్పుడు నువ్వు నిందారహితుడుగా ఉండాలి.
నువ్వు నిరపరాధిగా ఉండాలి, నీలో యథార్థత ఉండాలా, నీలో నీతి న్యాయం ఉండాలా. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము, ఆదివారం మందిరానికి వెళ్తే వెళ్ళొచ్చాము, మిగతా రోజుల్లో యథావిధిగా జీవిస్తున్నాము అంటే ఇది కాదు క్రైస్తవ్యం, ఇది కాదు క్రీస్తు నేర్పించిన విధానం. ఇవి ఏవి కూడా నిన్ను రక్షణలోనికి నడిపించవు. ఆయన చెప్పినట్లుగా ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడే అవి నీకు రక్షణ కలిగిస్తాయి. ఇక్కడ దేవుడే చెబుతున్నాడు కదా అబ్రహాము తోటి, నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడివై ఉండుము. అదే మాట దేవుడు మనకి చూడండి ఎవరి గురించి చెబుతాడంటే నోహావు గురించి. చూడండి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. నోహావు వంశావళి ఇదే, నోహావు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను, నోహావు దేవునితో కూడా నడిచిన వాడు. అంటే అలా దేవుని ఎదుట దేవుని సన్నిధిలో అలా ఉన్నాడు కాబట్టే కదా నీవు నీ ఇంటి వారి కొరకు ఓడను రక్షణ చేసుకో, ఆయనకి రక్షణ దొరికింది. మిగతా ప్రజలందరూ జల ప్రళయం వచ్చే వరకు కొట్టుకొని ఎరుగకపోయారు. ఈరోజు ఈ గుణగణాలు, ఈ లక్షణాలు, ఈ విధానాలు పాటించకుండా మనం చేసుకునే ప్రార్థన, మనం చేసే పరిచర్య, మనం దేవుని దగ్గర కనిపెట్టుకునేది మనకి ఎట్లా వస్తుంది? ఆయన ఏమన్నా వాక్యం చెప్పడానికి ఆయన మాట మార్చుటకు ఆయన నరుడా, అబద్ధికుడా? చూడండి ఇవి మనం ఉండాలా, ఇవి ఉంటేనే నీకు ధైర్యం దేవుని దినమును ఆయన రాకడను ఆ గడియని ఎదుర్కోవడం. ఇవి లేవు కాబట్టే దేవుడు ఇంకా తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? ఆయన ఎవరు కూడా నశించిపోవాలని ఆయన కోరుకోవడం లేదు. ఇవి ఏవి నీలో ఉండకపోయినా నువ్వు నశించిపోయేవాడివే, ఆ సత్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. చూడండి లాస్ట్ వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం నుంచి, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడిత్తురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు, వీరు అనింద్యులు. దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా కనబడాలి, నిరపరాధిగా కనపడాలి, నువ్వు నిష్కపటువై ఉండాలా, నిర్దోషివై ఉండాలా, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలా, నీలో ఎలాంటి కలంకం ఉండకూడదు. ఒకవేళ ఇవి నాలో ఉన్నాయా లేవా అని మీరు పరిశీలించుకోండి, దేవుని ఎదుట పరీక్షించుకోండి. ఆయన చెప్పాడు, నేను చెప్పిన ప్రకారం మీరు చేయక నన్ను పిలుచుట ఎందుకు? ఆయన రాకడ దినం కొరకు గడియ కొరకు కనిపెట్టుకొనుట మనకెందుకు? దానివల్ల మనకి నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే నశించిపోతాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ గుణగణాలు, ఈ విధానాలు నువ్వు పాటించని వ్యక్తివైతే, నీ రక్షణను పోగొట్టుకుంటే, నువ్వు నిష్కపటంగా ఉండకపోతే, నువ్వు నిరపరాధిగా ఉండకపోతే, నువ్వు నిష్కలంకుడుగా ఉండకపోతే, దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండకపోతే, నీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఉండకపోతే, నీలో విశ్వాసము భక్తి లేకపోతే, నువ్వు సమాధానంగా జీవించకపోతే, ఇవి ఏవి ఉండకపోయినా నీకు రక్షణ లేదు. నువ్వు రక్షించబడము అది అసాధ్యమే. నువ్వు ఉన్న ఉపవాసాలు, నువ్వు చేసిన పరిచర్య, దేవుని కొరకు నువ్వు చేసినవి ఏవి కూడా జ్ఞాపకంలోనికి రావు. అందుకు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు, ఇవన్నీ పాపం. నువ్వు పాపం చేయడం బట్టే నువ్వు మరణం నొందుతున్నావు. నేను తీర్పు తీర్చట్లా, తీర్పు తీర్చడానికి నేనెవరిని? తీర్పు తీర్చువాడు తండ్రి. పక్షపాతం లేకుండా మన అందరి క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి. తీర్పు తీర్చు దినం ఉంది, తీర్పు తీర్చు దేవుని ఎదుట నిలబడే ఒక గడి ఉంది, ఒక సమయం ఉంది. ఆ గడియలో, ఆ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలంటే దేవుని ఎదుట ఇవి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి కలిగి ఉండకుండా నువ్వు ఆ రోజు దేవుని ఎదుట నిలబడలేవు. ఎందుకు? నువ్వు పాపము చేయడాన్ని బట్టి. ఇవన్నీ పాపం అని బైబిల్ చెప్తుంది. ఈరోజు బాప్తిస్మం పొంది రక్షించబడితే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళడానికి దేవుడు పెట్టలా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మరలా నువ్వు పాపం చేయొద్దన్నాడు. అంటే పాపాన్ని క్షమించి శిక్షించడం మానుకొని మరలా పాపం చేయొద్దన్నాడు. మరలా పాపం చేస్తే శిక్షకు పాత్రాలే. దేవాలయం దగ్గర పడి ఉన్న వాడితో నువ్వు స్వస్థత పొందుకున్నావు, మరలా పాపం చేయొద్దు, మరీ ఎక్కువ కీడు నువ్వు కొందెచ్చుకోవద్దన్నాడు. ఎందుకు? క్షమించబడ్డాక, దేవుని ద్వారా శిక్షను తప్పించుకున్నాక, మరలా క్రీస్తుని ఎరిగి కూడా నూతన స్వభావం కలిగి ఉండి కూడా మరలా నువ్వు పాపం చేస్తే దేవుడు సహించడు. పాపము చేయు వారందరూ దేవునికి అసహ్యులే. కాబట్టి పాపం చేయకూడదు. ఇవన్నీ మనం లేవంటే మనం పాపములో ఉన్నాము, పాపం చేస్తున్నామనే దానికి సాదృశ్యం. కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇవి నాలో ఈ విధానాలు ఉన్నాయా లేవా, ఇవి నేను పాటిస్తున్నానా లేదా? ఒకవేళ లేకపోతే దేవుని వైపు చూసి, ప్రభువా నేను పాపిని నాయన నన్ను క్షమించు అంటే ఈరోజు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీతిమంతురాలుగా తీర్చబడతావు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరము గల మా తండ్రి నీకు వందనాలు. జీవం కలిగిన మా తండ్రి నీకు కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా.
ఇంతవరకు తండ్రి ఏ పాటి వాడను నైనా నీ దృష్టికి ఏమాత్రం నేను యోగ్యుడిని కాదు, అల్పుడును ప్రభ, వెర్రివాడను ప్రభ తండ్రి, నీ దృష్టికి నీచుణ్ణి అసహ్యం అయ్యా, ఎంత మాత్రం నీకు అంగీకారం లేనివాడినయ్యా. ఈరోజు ఈ రీతిగా నాయన నీ ఎదుట నిలబడి, నీ ప్రియులు ఎదుట నిలబడి ఈ రీతిగా నీ వాక్యాన్ని బోధిస్తున్నానంటే అది కేవలం నువ్వు ఇచ్చిన కృపే తండ్రి. చెప్పబడిన వాక్య ప్రకారంగా నా జీవితంలో గాని, వింటున్న వారి జీవితంలో గాని ఎవరైనా ఆ రీతిగా నాయన నీ యొక్క న్యాయమైన త్రాసులో చూసినప్పుడు మేమెవరమన్నా తక్కువగా కనబడుతున్నామేమో తండ్రి, ఏదో ఒక విధానంలో మేము తప్పిపోయి ఉన్నామేమో, అలా మమ్మల్ని ఒకసారి నిద్రపోయేవాడిని తడితే ఎట్లా లేస్తాడో ఈరోజు మేము మత్తులమై ఉన్నామేమో, భ్రమల్లో ఉన్నామేమో, మోసపోయి ఉన్నామేమో, వాస్తవంలో లేకుండా, నిజంలో లేకుండా, వాక్యం అనే సత్యములో పరిశీలించుకోకుండా ఈరోజు జీవిస్తున్నామేమో. అందుకు నువ్వు నైనా మమ్మల్ని మేలుకొలిపావు ప్రభా తండ్రి. చెవులు గలవాడు విని గ్రహించునుగాక. తండ్రి నీకు వందనాలు దేవా, నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ చెప్పబడిన వాక్య ప్రకారంగా నా జీవితము నాయన ఆ రీతిగా మీకు అంగీకారంగా ఉండకపోతే నాయన, ఈ యొక్క విధానాల్లో ఏ ఒక్క దాంట్లో అయినా నేను తప్పిపోయి ఉంటే, ఏ ఒక్క దాంట్లో అయినా తండ్రి నీ దృష్టికి నేను పాపము చేసి ఉంటే ప్రభువ నన్ను క్షమించండి, కనికరించండి. ఇక మొదట నాయన ఈ విధానాల్లో ప్రభ మేము బహు జాగ్రత్త కలిగిన ఆయన మేము జీవించి నీ రాకడికి సిద్ధపడి ఉండులాగిన మీరే సహాయం దయచేయండి. అలా ఎవరైతే ప్రభా నీ ఎదుట నాయన ఆ రీతిగా పశ్చాత్తాపడి ఒప్పుకొని ఎవరైతే ఇప్పుడు నీ సన్నిధిలో నీ ఎదుట నిలబడి మోకాళ్ళుండి ఎవరైతే ప్రభువ ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు అంగీకరించండి. అయ్యా, పరిసయుడు స్వభావం మాలో ఉంటే తొలగించండి, సొంకరి స్వభావం మాకు దయచేయండి ప్రభా. అయ్యా, పరిసయుడు చేస్తున్నాడు కానీ ఒక తెలియని మేము అబ్రహాము మాకు తండ్రి అని మీరు తలంచవద్దు. ఈ రాళ్ల వల్ల కూడా దేవుడు అబ్రహాం కంటే అదొక అతిశయం, అదొక గర్వం. అది శాస్త్రులు పరిచయంలో నాయన ఆనాడు ఉన్న వాళ్ళలో ఉంది, ఈనాడు ఉన్న క్రైస్తవుల్లో మాలో కూడా ఉంది ప్రభువ. అది మాలో ఉంటే అది మాలో తొలగించండి. మారు మనసుకు తగిన ఫలం మాకు దయచేయండి ప్రభా. ఈ చెప్పబడిన వాక్య ప్రకారంగా సాత్వికంగా అంగీకరించి మా జీవితాలను పరిశీలించుకొని పరీక్షించుకొని చెప్పబడిన నీ వాక్యానుసారంగా జీవించుటకు నాయన మీరే కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ క్షమించి నీ రాకడికి సిద్ధపరచుకోమని ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి తండ్రి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దేవి సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఈరోజు ప్రేజ్ రిక్వెస్ట్ పెట్టాను కదా, ప్రార్థన అంశాలు, దానికోసం ప్రార్థించండి సిస్టర్. ఓకే సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సజీవుడు అయిన గొప్ప దేవ నీకు వందనాలేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడిన ప్రభా, నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నైనా, వాక్యం ద్వారా నా తండ్రి మాట్లాడిన గొప్ప దేవుడు ప్రభా, వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి అయా. నీకు లోబడి భయపడి నీ యందు భయం కలిగి భక్తి కలిగి ఇహలోక పాప మాలిన్యానికి దూరం ఉండి నా తండ్రి నీ పాదాలకు దగ్గరగా ఉండి కృపను దయచేయండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, మరి ప్రార్థన అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. మరి కేపీఎం పరిచర్య నా ప్రభా మీరే నా తండ్రి బలంగా జరిగించండి నా తండ్రి. బ్రదర్స్ వాళ్ళు నా ప్రభా ఆయా ప్రాంతాల్లో వెళ్ళి నా తండ్రి నా ప్రభా నీ సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి అన్న వాళ్ళకి నా ప్రభా, బ్రదర్స్ ఇస్తే వాళ్ళందరికీ నీ కృపాని కాపుదలని భద్రతను క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. నీ సేవలో గొప్పగా వాడుకొని నా ప్రభా అయా బ్రదర్స్ వాళ్ళందరికీ అరికాలంలో నన్నెత్తి వరకు నా తండ్రి అయా నీ రక్త ప్రోక్షణ దయచేయండి నా ప్రభా. దుష్టుడు ఎక్కడ కూడా నా తండ్రి అయా దాడి చేయకుండా దుష్టశక్తి, దురాత్మశక్తులు, అంధకార శక్తులు వేస్తున్నాములో పాతకులో బంధిస్తున్నాం తండ్రి. నీ సేవలో నా ప్రభా నా తండ్రి అయా గొప్పగా వాడుకోండి. నీ నామానికి మహిమ తెచ్చుకున్న ప్రభా, మేమందరం కలిసి నా ప్రభా నీ పనిముట్లుగా నీ చేతిలో ఆయుధాలుగా నా తండ్రి మమ్మల్ని వాడుకోండి. నీ సహాయం దయచేయండి నా తండ్రి. మరి నా ప్రభా రాజు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోదేవా, భార్య భర్త మధ్య సమాధానం దయచేయండి. కుటుంబంలో అడ్డుల ఆటంకాలు తీసివేదేవా, నీ కృపాని కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబంలో ప్రతి అవసరతలు అక్క నీ నామంలో తీర్చినైనా అయా నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే గొప్ప దేవుడునైనా మీరే జవాబిస్తామని నమ్ముచున్నాం తండ్రి. ఓ ప్రభా నీకు వందనాలు. మళ్ళీ మన్యం బ్రదర్ని కూడా జ్ఞాపకం తీసుకున్నా దేవా, బ్రదర్కు నా ప్రభా అడ్డుల ఆటంకాలు తీసివేదేవా. మరి నా ప్రభా బీపీ నార్మల్ కంట్రోల్ కావాలా తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి, ఆత్మీయంగా బలపరచండి, ఇచ్చిన రక్షణను కాపాడుకునే కృపను దయచేయండి. తన కుటుంబం అంతా నా తండ్రి ఆత్మీయంగా బలపడాలా నా ప్రభా. నీ పాదాలు పట్టుకున్న తండ్రి నీకు నమ్మకంగా జీవించాలా తండ్రి. తన భార్యలో ఉన్న సైతాన, దయ్యమా, దురాత్మ ఏసు నామములో కూలిపోవాలా.
నా తండ్రి నీ సహాయం దయచేయండి నా ప్రభా. నీకే వందనాలేసినైనా. మరి నా ప్రభా ఈ కేవీపీఎంలో ప్రభా నా తండ్రి ఎంతో మంది నా ప్రభా జాబులకు వెళ్తున్న ప్రతి బిడ్డకు తోడైండునైనా నీ కృపాని కాపుదల భద్రత క్షేమాన్ని దయచే నా తండ్రి. జాబ్ లో నా ప్రభా అక్కడ చేసే ప్రతి జాబ్ లో అక్కడ నా తండ్రి అయాన్ని భద్రతను దయచే తండ్రి. అయా మరి నా తండ్రి ఇంకా ఎంతమంది చేతి పనులకు బాధపడుతున్నారో వారికి నీ చేతి పనులు దయచేయండి. నీ సహాయం దయచే మేము పనిచేసే దగ్గర నా ప్రభా నీ స్వార్థ ప్రకటించాలా. ఆ దేవా నిన్న ప్రతి బిడ్డ మారాలా తండ్రి. మీరే నిజమైన దేవుడు అని లోకరక్షకుడు అని తెలుసుకోవాలా, గుర్తించాలా ప్రభా. అయా నిజమైన మారు మనసు పొంది నా తండ్రి సొంత రక్షకుడిగా నేను అంగీకరించి నా ప్రభా నిన్ను వెంబడించే కృపను దయచే నా తండ్రి. ప్రతిరోజు నా ప్రభా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి తండ్రి. యాక్సిడెంట్ చేసే ప్రతి దురాత్మ దయ్యమా దురాత్మ వేసి నామలో కూలిపోవాలా దేవా. ప్రతి బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచె దయచేయండి. రోడ్ యాక్సిడెంట్లు బంధించండి, ఆకల మంచి తప్పించండి. నీ కృపా కాపుదల దయచేయండి నైనా. మరి వస్తున్న మినిస్ట్రీస్ లో నా ప్రభా ప్రేడి ఫాలన్నకి నా ప్రభా భయ పోయిన నెలలో తండ్రి యాక్సిడెంట్ జరిగింది దేవా. తండ్రి తన సంఘ బిడ్డలు ఎంత మరి ప్రభా భారభరితమైన ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఎంతో మంది బాధపడుతున్నారు నా దేవా. ప్రేడను ముట్టండి, తాకండి, స్వస్థపరచునైనా. అన్న ప్రతి గాయాన్ని నా తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నా తండ్రి. నీతి మంత్రులకు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని నీ లేఖనం సాక్ష్యం ఇచ్చింది నా తండ్రి. మరి నా ప్రభా అంకిత భావంతో నా ప్రభా సమర్పణ కలిగిన నా ప్రభా నీ సువార్త చేసే దైవ సేవకుడినైనా అన్న నరానికి నీ రక్త ప్రోక్షణ దయచేయండి. ప్రతి గాయాన్ని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నా దేవా. నా తండ్రి నీకు వందనాలేసయ్యా. తొందరగా కోలుకొని తండ్రి మరలా నీ సేవలో కొనసాగే కృపను మీరు దయచేయండి నా ప్రభా. అయా మా యొక్క తండ్రి ప్రభా ఈ యొక్క ప్రభా కేవీపీఎం పరిచయం నా ప్రభా నానాటికి అభివృద్ధి పరచండి విస్తారంగా నా ప్రభా విస్తరించబడే కృపను మీరు దయచేయండి. అయా మాకు నాయకుడు ఉన్న సాయా చంద్రశేఖరని కూడా జ్ఞాపకం చేసుకునేనా అన్నకు మంచి ఆరోగ్యం దయచే నా ప్రభా. అయా ఎంతో ప్రభా జాబ్ విషయమే ప్రభా ఈ యొక్క సేవ విషయమే తండ్రి అన్న మీద ఎంత ప్రెజర్ ఉంటది నా ప్రభా. ప్రతి తండ్రి అన్నకు ప్రభా అయా తండ్రి విసుకక నా ప్రభా నిత్యము నా ప్రభా నీ సేవలో కానీ జాబు పరంగా సేవ పరంగా నా తండ్రి ఎంతో కష్టపడి నా తండ్రి ప్రయాసపడుతున్నాడయ్యా. అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి అయినా. అన్న చుట్టూని అగ్ని కంచె దయచేయి నా ప్రభా. అయా దుష్టుడు నా ప్రభా నీ దాసుని మీద ఎక్కడ కూడా దాడి చేయకుండా నా ప్రభా దుష్ట శక్తులు దురాత్మ శక్తులు అంధకార శక్తులు నా దేవా పాతాళంలో వేస్తున్నాంలో బంధిస్తున్నాం తండ్రి. నీ కృపా నీ కాపుదల భద్రత క్షేమాన్ని అన్న చుట్టూని దయచేయి నా ప్రభా. నా తండ్రి అయా అన్న కూడా నరానికి నీ రక్త ప్రోక్షణ దయచేయండి. మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయువు తండ్రి నీ సేవలో గొప్పగా వాడుకొని నా ప్రభా అన్నలాగా మేము కూడా అందరం వాడబడాలా తండ్రి. అట్టి అభిషేకాన్ని మాకును దయచేయండి. ఈ యొక్క పరిచర్య నా ప్రభా ఎక్కడ కూడా భేదాలు విభేదాలు లేకుండా నా ప్రభా కలిసి కట్టుగా ఐక్యత కలిగి ప్రేమ కలిగి నా ప్రభా సమాధానం కలిగిన ప్రభా నీ సేవల ముందు కొనసాగే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ నీ దయచేయమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు కృప ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడుండు గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.